తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పచ్చని కోనసీమ మంటల్లో చిక్కుకుంది. రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామ సమీపంలోని ఓఎన్జీసీ డ్రిల్ సైట్ ఇప్పుడు ఒక అగ్నిగుండంలా మారింది. 100 అడుగుల ఎత్తున ఎగిసిపడుతోన్న అగ్ని జ్వాలలు, కిలోమీటర్ల మేర విస్తరించిన పొగ మేఘాలు ఆ ప్రాంతాన్ని యుద్ధభూమిని తలపిస్తున్నాయి. 20,000 నుంచి 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిరంతరం ఉబికి వస్తూ ఉండడంతో అధికారుల ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. గ్రామాలన్నీ చీకట్లో మగ్గుతున్నాయి. జనం బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతూ ఉన్నారు. ఈ బ్లోఅవుట్ అదుపులోకి వచ్చేదెప్పుడు? ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామ శివార్లో ఉన్న ఓఎన్జీసీ బావి వద్ద సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. గ్యాస్ పైప్ లైన్లో ఒత్తిడి పెరగడం వల్ల ఈ లీకేజీ జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి గ్యాస్ భారీ ఎత్తున బయటకొచ్చి సమీపంలోని పొలాలు, గ్రామాల్లోకి వ్యాపించింది. దీంతో ఊపిరాడక ఘాటైన వాసనతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఓఎన్జీసీ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ రెస్క్యూ టీం మంటలను అదుపు చేసేందుకు రంగంలోకి దిగింది. అయితే గ్యాస్ లీకేజీని అరికట్టే ప్రయత్నం చేస్తూ ఉండగా ఒక్కసారిగా నిప్పురవ్వలు తగిలి భారీగా మంటలెగిసిపడ్డాయి. ఇది చూసిన ఓఎన్జీసీ సిబ్బంది సైతం భయంతో పరుగులు తీశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మంటల అదుపులోకి రాకపోగా గ్యాస్ లీకేజీ ధాటికి శబ్దం కిలోమీటర్ల మేర వినిపిస్తోంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ప్రమాదం జరిగి గంటలు గడుస్తూ ఉన్న పరిస్థితి అదుపులోకి రాకపోగా మరింత తీవ్రమవుతోంది. బావి నుంచి సెకనుకు దాదాపు 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ లీక్ అవుతూ ఉండడంతో మంటలు 20 మీటర్ల ఎత్తులో నిరంతరాయంగా ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కలున్న కొబ్బరి తోటలు ఈ మంటలకు ఆజ్యంగా మారాయి. ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పరిసర గ్రామాలు పూర్తిగా చీకట్లో మునిగిపోయాయి. ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగలేదు. భయాందోళనల మధ్య జనం రాత్రంతా జాగారం చేశారు. పరిస్థితి విషమించడంతో అధికారులు స్థానికులను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కోనసీమలో జరుగుతోన్న ఈ పేను ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, ఏ ఒక్క ప్రాణం పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్తో పాటు జిల్లా కలెక్టర్ మహేష్ ఘటనా స్థలంలోనే ఉండి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఢిల్లీ, ముంబై నుంచి ఓఎన్జీసీకి చెందిన అత్యున్నత క్రైసిస్ మేనేజ్మెంట్ టీం రంగంలోకి దిగుతున్నాయి. మంటలను ఆర్పడానికి అధికారులు వినూత్న వ్యూహాలను అమలు చేస్తూ ఉన్నారు. గూడపల్లి 1 కాలువ నుంచి నీటిని పైప్ల ద్వారా మళ్లించి బావి వద్ద నిరంతరం నీటిని జల్లుతూ ఉన్నారు. దీనికోసం భారీ అడ్వాన్స్డ్ వాటర్ టెండర్లను మోహరించారు. మంటలు పక్కకు వ్యాపించకుండా ఉండేందుకు అధికారులు వాటర్ అంబ్రెలా టెక్నిక్ ను వాడుతూ ఉన్నారు. చుట్టూ నీటి గోడను నిర్మించడం ద్వారా వేడిని తగ్గించి బావి వద్దకు వెళ్లేందుకు నిపుణులు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే గ్యాస్ ఒత్తిడి విపరీతంగా ఉండడంతో ఆపరేషన్ సాగడం కష్టతరంగా మారింది. గతంలో కోనసీమలో జరిగిన పసలపూడి బ్లోఅవుట్ తరహాలో ఇది మారకుండా ఉండేందుకు అధికారులు అన్ని విధాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. మంటలను ఆర్పేందుకు ఇంకెంత సమయం పడుతుందనే దానిపై ప్రస్తుతం క్లారిటీ లేదు. నిపుణులు బావిని సీల్ చేసే ప్రక్రియను ఎప్పుడు మొదలు పెడతారో వేచి చూడాలి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు